లలిత్ మోదీ ఐపీఎల్కు బాస్ కవన సమయంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో భారత అధికారులకు దొరకకుండా గత 15 ఏళ్లుగా లండన్లో తలదాచుకున్నారు. అతన్ని తిరిగి స్వదేశానికి తెప్పించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా లలిత్ పసిఫిక్ ద్వీపదేశమైన వనాటుకు మకాం మార్చడానికి ప్రయత్నించారు. అయితే ఆయన పాస్పోర్ట్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనాటు ప్రధాని జోధమ్ నపాట్ అధికారులను ఆదేశించారు. దాంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ వ్యవస్థాపకుడు మాజీ చైర్మన్ లలిత్ మోదీకి గట్టి షాక్ తగిలింది. భారతదేశం నుంచి పరారైన లలిత్ మోదీ ప్రస్తుతం పసిఫిక్ ద్వీప దేశమైన వనాటాకు మకాం మార్చే ప్రయత్నం చేశారు. ఆ దేశానికి చెందిన గోల్డెన్ పాస్పోర్ట్ తీసుకున్నారు. ఆయన పాస్పోర్ట్ను రద్దు చేయాలని వనాటు ప్రధాని ఆదేశాలిచ్చారు. దీనికి కారణాలను వివరించారు. దరఖాస్తు సమయంలో నిర్వహించిన ఇంటర్పోల్ స్క్రీనింగ్లో లలిత్ మోదీపై ఎటువంటి నేరారోపణలు లేవని తేలిందని జోధమ్ నపాట్ చెప్పారు. అయితే గత 24 గంటల్లో ఆయనపై హెచ్చరిక నోటీసులు జారీ చేయాలని భారత అధికారులు ఇంటర్పోల్కు 2 సార్లు అభ్యర్థన చేసినట్లు తమకు సమాచారం అందిందని, కానీ సరైన ఆధారాలు లేనందువల్ల భారత అధికారుల అభ్యర్థనలను ఇంటర్పోల్ తిరస్కరించిందని ఆయన అన్నారు. వనాటు పౌరసత్వం పొందటానికి చట్టబద్ధమైన కారణాలు ఉండాలని తెలిపారు. భారత దర్యాప్తును తప్పించుకోవడానికి లలిత్ మోదీ వనాటు పౌరసత్వం తీసుకున్నట్లు తెలుస్తోందని, అతడు చెప్పిన కారణం చట్టబద్ధంగా లేకపోవడం వల్ల లలిత్ పౌరసత్వం రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. లలిత్ మోదీ వనాటు పౌరసత్వం తీసుకున్న నేపథ్యంలో తన ఇండియన్ పాస్పోర్ట్ను అప్పగించేందుకు లండన్లోని రాయబార కార్యాలయంలో ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ నిబంధనల ప్రకారం అధికారులు దానిని పరిశీలిస్తున్నారని తెలిపింది. అంతేకాదు, లలిత్ మోదీపై ఉన్న కేసును చట్ట ప్రకారం కొనసాగిస్తామని చెప్పింది.